హాయ్ అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో ఫ్రాక్ కమ్ శారీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దామండి. ఈవేళ ఇది టోటల్ లుక్ అండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి. స్టార్టింగ్ హ్యాండ్స్ బార్డర్ అది కుట్టేసుకుందామండి. తర్వాత నేను హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టడానికి అనేసి బార్డర్ పార్ట్ తీసుకున్నాను. అది హ్యాండ్ మీద అటాచ్ చేసేస్తున్నాను. మధ్యలోకి చివరి దాకా చూసుకొని మధ్యలోకి కుచ్చిళ్ళు వచ్చేలాగా ఉంచుకొని చివరిని అలా పిన్ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న కుచ్చిళ్ళలాగా మధ్యలోకి పెట్టేసుకుంటున్నానండి. ఇలా హ్యాండ్ స్టిచ్ చేసుకుంటున్నాను. మొత్తం ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మధ్యలో అలా కుచ్చిళ్ళు పెట్టేసుకుంటున్నానండి. కిందన వైట్ కలర్ క్లాత్ ఉంది కదా, అది ఒకవైపు బార్డర్ కుట్టేసాను. ఇవి ఫ్రిల్స్ అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ బార్డర్ పార్ట్ ఏమో ఫ్రిల్స్ లాగా చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని చిన్న కుచ్చిళ్ళ పెట్టుకొని అటాచ్ చేసుకుంటున్నాను దానికి. ఇది ఇప్పుడు 2 లేయర్స్లో ఉంటుందండి. హ్యాండ్స్ 2 లేయర్స్ హ్యాండ్స్ కటింగ్ చేశాను కదా మొన్న, అదే లాస్ట్ వీడియోలో. అది ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగే మళ్ళీ అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇది ఫ్రంట్ నెక్ అండి. లైనింగ్ పైకి వచ్చేలా పెట్టుకున్నాను. కిందన అసలు ఉంది, లాస్ట్లో కిందకు వచ్చేసి చిన్నది నెక్ తిప్పుకోవడానికి ముక్కేసి పెట్టానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ నెక్ అండి ఇది. అది జరిగిపోకుండా నేను పిన్స్ పెట్టుకున్నాను. 3 వైపులా 3 పిన్స్ పెట్టుకున్నాను. అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మధ్యలోది అసలు పార్ట్ కట్ చేసుకోవాలండి. యాక్చువల్గా అయితే లైనింగు ఒరిజినల్ రెండే నేను పెట్టుకుంటానండి ఎక్కువగాను. ఇది ఒరిజినల్ క్లాత్ నా మిషన్ మీద స్టిచ్చింగ్ పడట్లేదండి. అందుకే నెక్ తిప్పడానికి నెక్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందని వెనకతలు మళ్ళీ వేరే పీస్ వేసాను అనమాట. ఇలా చుట్టూ కట్ చేసుకొని పిన్స్ తీసేసి అది లైనింగ్ లోపలికి వెళ్ళిపోయేలాగా కిందకి వెళ్ళిపోయేలాగా రివర్స్ చేసేయాలండి. చేసిన తర్వాత ఇలా పైనుంచి గుర్తు అలా కొంచెం ప్రెస్ చేసుకుంటే నీట్గా షేప్ వచ్చేస్తుందండి. దాని మీద మనం అలా కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా గోరుతో ప్రెస్ చేసి అలాగా మనం మీదన అలా ఒక లైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అదే విధంగా కొంచెం అలా స్టిచ్చింగ్ వేసుకుంటే పెద్ద డిజైన్ ఏం పెట్టలేదండి. చిన్న డిజైన్ పెట్టాను అంతే. సింపుల్గా ఉంటుందని ఇలాంటి డిజైన్ పెట్టాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత చుట్టూ పెద్ద కుట్టు పెట్టేసుకొని చుట్టూ బార్డర్ అదే లైనింగ్తో అతికేసుకోవాలండి. లైనింగ్ ఒరిజినల్ చుట్టూ భుజాల దగ్గర నుంచి చంకలు అవి పెట్టేసుకొని మొత్తం అతికేసుకోవాలండి. పెద్ద కుట్టు పెట్టి అతికేసుకుంటే త్వరగా అయిపోతుందండి. ఇలా పెట్టుకొని మొత్తం చుట్టూ రౌండ్ అంతా అతికేసుకోవాలండి. నా ఛానల్ని కొంచెం లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలా చుట్టూ పెద్ద కుట్టుతోని ఇలాగా లైనింగు ఒరిజినల్ అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకున్న తర్వాత భుజానికి ఎదురుగా సెంటర్కి ఫోల్డ్ చేసి డాట్స్ వేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్కి ఫోల్డింగ్ చేసి లోపల ఒరిజినల్ కూడా గట్టిగా పట్టుకొని మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి. లేకపోతే లైనింగ్ వేరేగా ఒరిజినల్ వేరేగా వచ్చేస్తుంది అనమాట. అవి రెండు కరెక్ట్గా పట్టుకొని మనం ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే అది ఫిట్గా ఉంటుందండి. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది మనకి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్నవి లాస్ట్లో కట్ చేసుకుందామండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా
సేమ్ ఇదే మోడల్లో బ్యాక్ పార్ట్ కూడా మనం లైనింగు నెక్ తిప్పుకోవడానికి క్లాత్ అది పెట్టేసి పిన్స్ అవి పెట్టేసుకొని సేమ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి. ఫ్రంట్ది ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇవి అరేంజ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నా దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తానండి. ఇలా పిన్నులు పెట్టేసుకొని నెక్ తిప్పేసుకుందామండి. ఇది బ్యాక్దండి, ఇందాక ఫ్రంట్ది అయిపోయింది. మనకు ఆల్రెడీ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది, పక్కన పెట్టేసాము. ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ది కూడా అయిపోతే అటాచ్ చేసుకోవడమేనండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో పార్ట్ అదిని కట్ చేసుకొని తీసేయాలండి. లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఉంచేసి మిగిలిన పార్ట్ కట్ చేసి తీసేయాలి. తీసి చుట్టూ చిన్న ఘాట్లు పెట్టేసుకుంటే నెక్కి తిప్పుకున్నప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. చక్కగా అలా చిన్నవి ఘాట్లు పెట్టేసుకుంటే మనం లైనింగ్ ఫోల్డ్ చేసినప్పుడు సింపుల్గా బాగా నీట్గా వచ్చేస్తుందండి. నెక్ అది కొంచెం నేను డీపే పెట్టానండి, మరి బ్లౌజ్ అంత కాదు, కానీ శారీలకు కూడా ఉండాలి కదా అనేసి నేను కొంచెం డీపే పెట్టాను. ఇలా స్టిచ్ చేసుకోవాలండి. మనం నెక్ కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటే అవుతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ అయిపోయింది. ఇది బ్యాక్ కూడా చుట్టూ పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ లైనింగ్ ఒరిజినల్ అతికేసుకోవాలండి. అలా అతికేసుకుంటే మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదండి, జారిపోవడం అది ఇంకేం ఉండదు. చుట్టూ ఇలా అతికేసుకుంటే అంతా ఫిట్గా వస్తుందండి. లైనింగు ఒరిజినల్ పార్ట్ ఇలా పెట్టేసుకొని చుట్టూ అతికేసుకుందామండి. పెద్ద కుట్టు పెట్టే అతుకుతున్నానండి నేను, చిన్న కుట్టు అవసరం లేదండి. పెద్దది పెట్టుకొని అతికేసుకుంటే అది ఫిట్గా ఇంకా అలా ఉండిపోతుందండి. ఇది ఇలా పెట్టి అతికేసుకోవడమే. భుజాల దాకా అతికేసుకోవాలండి. ఇందాక ఫ్రంట్ది ఎలాగా అతుక్కున్నామో ఇది కూడా అదే విధంగా అతికేసుకోవాలి. ఇలా ఫుల్గా అతికేస్తే ఇప్పుడు బ్యాక్ కూడా రెడీ అయిపోయిందండి. దీనికి భుజాలకు ఎదురుగా ఫ్రంట్ దానికి ఎలా డాట్స్ వేసామో సేమ్ అదేవిధంగా బ్యాక్ది కూడా డాట్స్ వేసేస్తున్నానండి. నేను నెక్ పెద్దదే పెట్టడం వల్ల ఇంకా బ్యాక్ ఓపెన్స్ అవి ఏం పెట్టలేదండి. పెద్ద నెక్ అవడం వల్ల ఇంకా బ్యాక్ ఓపెన్స్ అవి ఏమీ అవసరం ఉండదు, ఇంకా అందుకే పెట్టలేదు. ఇలాగే లుక్ బాగుంటుంది అనేసి ఇలాగే ట్రై చేశానండి. ఇలా రెండు వైపులా కూడా డాట్స్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు భుజాలు అతికేసుకోవాలండి. రెండు లెవెల్గా పెట్టుకొని ఇలా భుజాలు అతికేసుకుంటే రెండుసార్లు కుట్లేసుకుంటే ఇంకా భుజాలు ఫిట్గా ఉంటాయి. ఇంకా కుట్టది ఊడిపోకుండా అదే ఉంటుంది. ఇందాక మనం ఫ్రంట్ పార్ట్కి కటింగ్లోనే చంకలో కొంతమంది తీసుకుంటారు, నేను స్టిచ్చింగ్ టైంలో తీస్తానండి. చంకలో లోతు తీసుకుంటున్నాను. కొంచెం చంకలో తీసుకుంటే మనకి ఫిట్గా ఉంటుంది చంక దగ్గర. అది కూడా ఫ్రంట్ పార్ట్కే తీయాలండి లోతు అదిని. ఇలా లోతు తీసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ మనం కరెక్ట్గా భుజాల దగ్గర నుంచి హ్యాండ్ని సెంటర్కి ఫోల్డ్ చేసి భుజాల దగ్గర నుంచి చివరికి కొలత చూసుకొని దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా హ్యాండ్ వస్తుందండి. నార్మల్గా కుట్టేస్తే భుజాల కిందకు వచ్చేస్తే హ్యాండ్ పైకి వచ్చేస్తుంది, తేడాగా ఉంటుంది. మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని కుట్టుకుంటే భుజం నుంచి చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలండి. ఎక్కడైనా ముడతలు లాంటివి ఏమైనా వచ్చాయా, బాగానే ఉన్నాయా అన్నది చెకింగ్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకోవాలండి. ముందుగానే చెక్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదండి, అందుకనేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా హ్యాండ్స్ అతికేసుకోవాలండి. హ్యాండ్స్ అతికేసుకుంటే ఇంకా బాడీ పార్ట్ ఆల్మోస్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ బాటమ్ పార్ట్ అండి. బాటమ్ పార్ట్కి నేను నడుం దగ్గర బార్డర్ అతుకుతున్నానండి. ఈ క్లాత్ చెప్పాను కదండి, స్టిచ్చింగ్ పడట్లేదు, కుట్టది సరిగా పడట్లేదు ఈ క్లాత్ వల్ల. అందుకే లైనింగ్ చిన్న చిన్న పీసులు కట్ చేసి అవి పెట్టి కుడుతున్నాను అనమాట. అలా కుడుతుంటే కుట్టు పడుతుంది. నార్మల్గా ఆ శారీ క్లాత్తో కుడుతుంటే కుట్టు పడట్లేదండి, కుట్టు అస్సలు ఉండట్లేదు. అందుకే దానివల్ల అలా చిన్న చిన్న పీసులు అటాచ్ చేసి కుడుతున్నాను అనమాట. ఇదిగోండి నడుం పార్ట్ అతికేసాను. బాటమ్ పార్ట్కే నడుంకి బార్డర్ వచ్చేలాగా నేను అటాచ్ చేసుకున్నానండి. అటాచ్ చేసుకొని పైనుంచి కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఇంకో స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా బాటమ్ రెండు ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. బార్డర్ నడుంకి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి రెండు పార్ట్లు కూడా. చేసిన తర్వాత ఆ రెండు పార్ట్లు ఒక సైడ్కి అతికేసుకోవాలండి. అలా సైడ్కి రెండు కూడా అటాచ్ చేసుకుంటే వన్ సైడ్కి ఇక్కడ కూడా లైనింగ్ పీస్లే పెట్టి అటాచ్ చేసుకుంటున్నానండి. ఇది ఓన్లీ బాటమ్ పార్ట్ అండి, ఫుల్ బాటమ్ పార్ట్ కాదు. కిందన మళ్ళీ మనం ఫ్రిల్స్కి వేరేగా అటాచ్ చేసుకోవాలి. ఇవి రెండు అటాచ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ అటాచ్ చేద్దామనేసి ముందు ఇవి అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి రెండో కుట్టు కూడా వేసుకోవాలండి. ఇది ఇలా స్టిచ్చింగ్ చేసి రెండో కుట్టు కూడా వేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఉండదు, కుట్లు ఊడిపోతాయి అనేసి ఏమి ఉండదు, స్టిఫ్గా ఉంటుంది. ఈ బాటమ్ పార్ట్కి ఇలాగా రెండు కుట్లు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కిందన ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రిల్స్ అటాచ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి మాత్రం స్ట్రైట్గా అటాచ్ చేసేస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకి క్లాత్ తక్కువ ఉంటుంది. ఒక 7-8 మీటర్స్ క్లాత్ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫ్రిల్స్ వస్తాయండి. ఇది మనం శారీ కదా తీసుకున్నాము, ఇది దీనివల్ల ఫ్రిల్స్ ఎక్కువ రావు. అందుకని ఫ్రంట్ ఇంపార్టెంట్ కదా మనకి, ఫ్రంట్కి నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి. ఇలా ఫ్రంట్కి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే బ్యాక్కి చెక్ చేసుకోవాలండి. బ్యాక్ ఎంత పీస్ పడుతుందని చెక్ చేసుకొని అక్కడికి పిన్ పెట్టేసుకొని ఫ్రంట్కి మనం ఇలా మిగిలిన బార్డర్ పార్ట్ అంతా ఫ్రంట్కి వచ్చేలాగా చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకుంటే చాలా నీట్గా అందంగా వచ్చేస్తుందండి. మనకి ఫ్రాక్ ఒకటి వేసుకోవచ్చు, శారీ కింద కట్టుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ కింద వేర్ చేయొచ్చండి. మన ఇంట్రెస్ట్ బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. ఇది వేసుకుంటే చాలా బాగుందండి. మీకు ఇలాంటివి ఏమైనా కస్టమైజేషన్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. కింద కామెంట్స్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు కాంటాక్ట్లోకి వస్తాను. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్ నార్మల్గా అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఒక కుట్టేసేసుకోవాలండి. ఫ్రిల్స్ అటాచ్ చేసాం కదా, ఆ పార్ట్కి బాటమ్ పార్ట్కి కలిపి ఒక కుట్టు పైనుంచి అటాచ్ చేసుకోవాలి. లోన్ కుర్చీలు పెట్టుకున్నాం కదా, బయట నుంచి ఇంకోటి వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ కుర్చీల దగ్గర అది కుట్టేసుకున్నప్పుడు కొంచెం చూసి వేసుకోండి, లేకపోతే ముడతలు వచ్చేస్తాయి. కొంచెం హ్యాండ్స్తో అలా జరుపుకుంటూ వేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. ఇలా కుట్టేస్తే ఇంకా మనకి బాటమ్ రెడీ అయిపోద్దండి. మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది, బాటమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ వచ్చేలాగా మనం బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకునే ముందు
చెక్ చేసుకోవాలండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ రావాలి, బ్యాక్ పార్ట్కి ప్లెయిన్ పార్ట్ రావాలి. అలా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ కూడా ఒకవైపు అటాచ్ చేసుకున్నానండి నేను. అది వీడియో మిస్ అయింది. హ్యాండ్ నుంచి నడుం వరకు ఒకవైపు బాడీ పార్ట్ కూడా అటాచ్ చేసాను, ఒకవైపు అటాచ్ చేయలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని వచ్చేలాగా అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ వైపు ఫ్రిల్స్ వచ్చేలాగా అది జాగ్రత్తగా చూసుకోవాలండి, లేకపోతే మళ్ళీ ఇప్పి మళ్ళీ కుట్టవలసి ఉంటుంది. అలా అటాచ్ చేసుకుంటూ ఇంకొకేసారి అదిగోండి ఇలా జాయిన్ చేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ను జాయిన్ చేసుకొని టోటల్గా ఒకటేసారి మొత్తం అంతా అటాచ్ చేసుకుంటున్నాను. బాడీ పార్టు బాటమ్ పార్టు రెండు ఇలా ఒకేసారి అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఒకసారి అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి పైనుంచి రెండో స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. పైనుంచి ఇలా వేసేసుకుంటే స్టిచ్ మనకి అటాచ్మెంట్ కంప్లీట్ అయిపోద్దండి. నెక్స్ట్ ఓనీ పార్ట్ పక్కన పెట్టాం కదండి, ఓనీకని అది రెండు వైపులా బార్డర్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నార్మల్గా అంచు ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా, అలా ఫోల్డింగ్ చేసి అది కుట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక అంచుకి మాత్రం ఉక్స్ కుట్టేసుకోవాలి. ఫ్రాక్ ఏమో నడుము దగ్గర ఉక్స్ థ్రెడ్ అవుట్ కుట్టేసుకుంటే సరిపోతుంది. లేదు బటన్స్ పెట్టుకుంటామన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. హ్యాండ్ 5.5 వచ్చిందండి. 5.5 దగ్గర వేసుకొని అలా అటాచ్, కిందన చంకేమో 9 వచ్చింది. 9 వరకు అలా నడుం వరకు అటాచ్ చేశాను. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేస్తున్నానండి. లైనింగ్ వేరేగా అటాచ్ చేస్తున్నాను, లోపల క్లాత్ వేరేగా అటాచ్ చేస్తున్నానండి. ఒరిజినల్ పార్ట్ వేరేగా అటాచ్ చేశాను, లైనింగ్ వేరేగా అటాచ్ చేస్తున్నాను. ఇలా అయితే లోపల కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. దేనికి అది అటాచ్ చేసుకుంటేనే ఫ్రీగా ఉంటుంది. ఇవి ఇలా అటాచ్ చేసుకుని ఇది రెండో స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. 2 స్టిచ్లు వేసేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా అటాచ్ చేసుకోవాలి. ఒరిజినల్ అటాచ్ చేసింది నేను వీడియో పెట్టలేదండి. అది లైనింగ్ వెళ్తే అటాచ్ చేయాలి కదా, టైం ఎక్కువ పట్టేస్తుంది, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అది పెట్టలేదు. ఇప్పుడు ఎక్స్ట్రా టూ స్టిచెస్ వేసుకున్నానండి. ఖర్చులకు అవి ఉంటుంది కదా అనేసి ఇటు అటు రెండు వైపులా కూడా ఎక్స్ట్రా స్టిచెస్ వేసేసాను అనమాట. వేసి అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసానండి. ఇప్పుడు ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకుంటున్నాను ఇలాగా. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో వైపు కూడా ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. అంతేనండి, మొత్తం ఫైనల్గా లుక్ ఇలా వచ్చింది. ఫ్రాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చిందండి. ఆ సైడ్న ఉక్స్ తాడు పెట్టుకుంటాము, మనకి ఓనీకేమో ఉక్స్ పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకొని గింతే ఇలా అటాచ్ చేసుకోవడమే. శారీ ఇందాక ఫ్రాక్, ఇప్పుడు శారీ ఇంకా కుచ్చుల్లాగా మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదా, స్టెప్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చిందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా పనికి వస్తుంది అంటే షేర్ చేయండి. మనం ఈ విధంగా వేసుకోవచ్చు, శారీ కింద వాడుకోవచ్చు, ఫ్రాక్ కింద వాడుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అండి, మనకి నచ్చినట్టు మనం యూజ్ చేసుకోవచ్చు. టోటల్లోకి ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.